రజిత గారు, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎంత అభివృద్ధి సాధిస్తున్నామో అంత అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నాం. హ్మ్. ఈ రోజుల్లో మెడికల్ ఆస్ట్రాలజీకి కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. మీ చాలా దగ్గర అండి. కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో వచ్చే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మందిలో చూసేది మెడికల్ ఆస్ట్రాలజీనే అండి. హ్మ్. అంటే మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా ఇప్పుడు చెప్పాను హ్మ్. పామిస్ట్రీని చూడొచ్చు, డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చూడొచ్చు. మన ఫేస్ అంటే మన కలర్, హ్మ్. మన హెయిర్ మనం ఇలా మామూలుగా బ్రీత్ హ్మ్. చేయమని చెప్తాము. హుహు. చెప్పినప్పుడు లెఫ్ట్ నుంచి తీసామనుకోండి, హ్మ్. మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాము. నో ప్రాబ్లమ్. వీళ్ళకేదన్నా వచ్చినా వీళ్ళు హ్మ్. మేనేజ్ చేసుకుంటారు. లేదు రైట్ నుంచి చేస్తున్నారు. చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. లేదు మీరిలా నేను ఆలోచించొద్దు. రైట్. మీరన్న తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను ఆ! నేను. అందుకని ప్రాణాయామం చెయ్యండి. ఓకే. చేసినప్పుడు మీ బ్రీత్ అనేది బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతది. అవుతది. అప్పుడు మీ బాడీలో రోగాలనేవి రాకుండా కొంచెం బావుంటది అని ఆ! చెప్తాము. యెస్. మీరు చెప్పిన దాని హ్మ్. ప్రకారం నేను ఎమోషనల్ గానే ఉంటాను చాలా. అది. ప్రాక్టికల్‌గా కంటే కూడా ఎక్కువ ఎమోషనల్. మనలో మనకి 3 శరీరాలుంటాయండి. స్థూల హుహు. శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. హ్మ్. స్థూల శరీరం అంటే మనకు కనిపిస్తుంది. నేనింత హైట్ ఉన్నాను, నాకు 2 చేతులున్నాయి, జుట్టు అంటే హ్మ్. కనిపిచ్చేదంతా ఇది స్థూల శరీరం. హుహు. సూక్ష్మ శరీరం అంటే మనలో 72,000 నాడులుంటాయి. హ్మ్. ఆహ్, మజిల్ ఉంటుంది. అవయవాలు లోపల హ్మ్. కనిపించనివి అవన్నీ ఉంటాయి. అది సూక్ష్మ శరీరం. హ్మ్. కారణ శరీరం అంటే మనకి సుషుమ్నా నాడి ఉంటది. హ్మ్. వెన్నుపూస. పింగళ, ఇడ ఇలా పాములాగా వెళ్తూ ఉంటుంది. హుహు. మనలో కుండలిని శక్తి అంటారు దాన్ని. ఓకే. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించకపోయినా అంటే ఒక్కొక్క జాతకంలో కొంతమందికి కొన్ని ప్లానెట్స్ బావుండవు. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం మనం చెప్పేయొచ్చు. హుహు. ఎక్కువగా భయపడుతున్నారనుకోండి, హ్మ్. భయపడుతున్నప్పుడు వాళ్ళకి మూలాధార చక్రం అనేది డ్యామేజ్ ఉంది. వీళ్ళు హుహు. భయపడుతున్నారు. దీనికి బ్లాక్ తీయడానికి మనం మళ్ళీ యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చెప్తాం. అప్పుడు అందులో ఉన్న ఆ కారణ శరీరం అంటే ఆ నాడుల మధ్య సమన్వయం ఏర్పడి హ్మ్. మనలో ఒక శక్తి అనేది కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తది. ఓకే. అప్పుడు చాలా రోగాలు ఇప్పుడు బ్లాకేజెస్ ఉంటేనే రోగాలొస్తాయి. ఆ అవునండి. బ్లాకేజెస్ అన్నీ పోతాయి. హుహు. అందుకే మన సనాతన ధర్మంలో పూజ చెప్పినా హ్మ్. ఇప్పుడు రావి చెట్టు చుట్టూ తిరగమంటారు. అవును. రావి చెట్టు గాలి మంచిది. హుహుహుహు. ఆ గాలి నుంచే చాలా అంటే చాలా ఆయుర్వేదిక్ గుణాలుంటాయి. మనం ఎన్నో నయం అవ్వచ్చు. పూజ చెప్తారు. పూజ చెప్పినప్పుడు దీపం ఆవు నెయ్యితో పెట్టినప్పుడు ఆ స్మెల్లే మనల్ని హీల్ చేస్తది. కరెక్టే. హ్మ్. మనం తీక్షణంగా అక్కడ అంత సేపు కూర్చొని చూసినప్పుడు మన ఆలోచన విధానం బావుంటది. హ్మ్. అవన్నీ కూడా వాళ్ళు అప్పుడు అవన్నీ ఆలోచించి మన కుండలిని శక్తిని జాగృతం చేసేలాగా పెట్టినవే. హ్మ్. ఏది అంత ఆలోచన లేకుండా పెట్టింది కాదు. హ్మ్. కాకపోతే ఈ టైంలో ఏంటంటే వాటి రూపాలు మార్చేసి అంటే అవును. కోరికల గురించి చేయడం. హ్మ్. ఒక్కటండి కోరికలు ఇప్పుడు నేను మనకి సామెత ఉంటుంది. తినే ప్రతి బియ్యపు గింజ మీద నీ పేరుంటది. రాసి పెట్టుంటుంది. అట్ ఎవరైనా చనిపోయారనుకోండి, నూకలు లేవింక తినే నూకలు నూకలయిపోయాయి చెల్లిపోయాయి. ఆ! అంటారు. అంటే నీకు కావాల్సింది నువ్వు ఏ పూజ చెయ్యకపోయినా నీకొస్తది. హుహు. నీకన్నది నీ దగ్గరికి రావాల్సిందే. హ్మ్. కొన్ని కొన్ని సార్లేమవుతదంటే దేవుణ్ణి పూజించినప్పుడు దేవుడిని పూజించడం అంటే ఏదో ఆయనొచ్చి ఇవ్వడు. నీ కర్మని నువ్వు చాలా హ్మ్. ప్రాపర్‌గా పెడుతున్నావు. హ్మ్. ఇంకొంచెం ముందుగా రావడము. ఇప్పుడు మీరున్నారండి మీ బాబు ఏదైనా అడిగితే అడిగింది మాత్రమే ఇస్తారు. అవును. అడగకపోతే ఇవ్వము. ఇంకా అంటే ఇంకేదన్నా గొప్పగా ఇవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు మీ బాబు ఒక హాస్టల్ నుంచి వస్తున్నాడనుకోండి. హ్మ్. వానికిష్టమని మీరొక 10 రకాలు చేసి చేసి పెడతాం. పెడతారు. అవును. ఒకవేళ మీ బాబు వచ్చేటప్పుడు నాకు గులాబ్ జామ్ చేయమని చెప్పారు. హ్మ్. మీరు గులాబ్ జామ్ మాత్రమే చేస్తారు. హ్మ్. దేవుడు అంతే ఆయనిచ్చేది చాలా పెద్దది ఉండి ఉంటది. కానీ మనం హుహు. ఈ కోరికలు అనే భ్రమలో పడి అసలు అడగకూడనివి ఇప్పుడు నీకు డబ్బు నువ్వు తినాలనుంటే అది నీకు వచ్చేదే. నువ్వేం హ్మ్. కోరాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ప్రయత్న లోపం ఉండకూడదంటారు కదా రజిత ప్రయత్న గారు? లోపం దేనికంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. హ్మ్. ఇప్పుడు నాకు బండి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పిల్లలు కావాలి. కోరికల చిట్టా ఇవన్నీ, విప్పేయద్దంటారు. ఇవన్నీ ఆల్రెడీ నీ డెస్టినీలో ఉంది. ఉన్నాయి. దేవుడిస్తాడు మెల్లగా. ఆ! ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అనుకున్నప్పుడు నేనేం ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు. హ్మ్. నాకు నేను నా ప్రయత్న లోపం లేకుండా నేను కష్టపడితే
అది వస్తది. రావట్లేదు అంటే నీకు అది మంచిది కాదు అని ఇవ్వట్లేదు. సీజర్ తీసుకొచ్చి మనం చిన్న పిల్లలకి ఇయ్యం కదండీ! అవును. ఆ! అది అర్హతని బట్టి యూనివర్స్ హ్మ్. మనకిస్తది. ఓకే. ఇప్పుడు అంతే. అనారోగ్య సమస్యలు గూడా అంతే. జాతకాన్ని బట్టే ఇవి అంతే ఎఫెక్ట్ అండి. అవుతూ ఉంటాయి. జాతకం బట్టే. ఇప్పుడు చాలా మందిలో పీరియడ్స్ హ్మ్. ఇష్యూ ఆడపిల్లల్లో అయితే అవును. పీసీఓడీ, పీరియడ్స్ ఇష్యూ, పిల్లలు థైరాయిడ్. పుట్టకపోవడం ఇవన్నీ పిల్లలు. ఉన్నాయి. అదంతా ఎక్కడుందంటే మన జీవన విధానంలో వచ్చిన ఒక హ్మ్. ఏమంటారు చిన్నప్పుడు మనం చిన్నప్పుడైతే కాళ్ళకి చెప్పులు లేకుండా డైరెక్ట్ నేలపైన నడిచేవాళ్ళం. హ్మ్. భూమి ఎనర్జీ, హ్మ్. ఎర్త్ ఎనర్జీ అనేది మనలో చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఇంపార్టెంట్. హ్మ్. ఏ పర్సన్ అయినా మనం స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, స్ట్రాంగ్ ఆలోచనలుండాలన్నా, హ్మ్. మనలో భూతత్వం అనేది చాలా ఎర్త్ ఎనర్జీ ఉండాలి. ఓకే. అది మిస్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళలో కుజుడు కారకత్వం ఈ హుహు. దీనికి ఉంటుంది. పీరియడ్స్‌కి గాని, అన్ని పీసీఓడీ అన్నిటికి కుజుడు కారకత్వం ఉంటుంది. హ్మ్. అది మిస్ అవుతుంది కాబట్టి ఈ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే. ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు హనుమాన్ బడవాల స్తోత్రం అని ఉంటుంది. హ్మ్. కన్యక పరమేశ్వరి స్తోత్రం అని ఉంటుంది. హ్మ్. అవి డైలీ వినడము, అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నేల మీద హ్మ్. నడవడం చేస్తే మీరు ఎలాంటి మెడికేషన్ ఎళ్ళకుండా పిల్లలు పుడతారు, అలాగా? పీరియడ్స్ వస్తాయి. మీరు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, హ్మ్. ఆ సమస్య తగ్గిపోతుంది. పిల్లలు పుట్టడానికి అసలు కాళ్ళకి చెప్పులు లేకుండా నేల మీద నడవడానికి సంబంధం ఉంటుందా? మీలో ఎర్త్ ఎనర్జీనే కదా అది ఇచ్చేది. హ్మ్. మనకి చాలా ఎనర్జీస్ ఉంటాయి. మన స్కిన్ కూడా ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. హ్మ్. గాలిలో ఎనర్జీ ఉంటుంది. నేలలో ఎనర్జీ ఉంటుంది. పంచభూతాలంటాం గదండీ! హ్మ్. ఆ ఎనర్జీ మనకి ఎక్కడైతే డిస్‌బాలన్స్ అవుతదో, హ్మ్. ఆ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం. హ్మ్. ఇది వరకు రోజుల్లో మనం నేల అనేది ఉన్నప్పుడు ఎవరికీ పీసీఓడీలు లేవు. ఓకే. ఎవరికీ ఈ ఏమంటారు పీరియడ్స్ ఇష్యూస్ లేవు. హ్మ్. ఇప్పుడెందుకు ఫేస్ చేస్తున్నాము? కరెక్టే. కరెక్టే. మరి మగవాళ్ళలో వచ్చే ఆరోగ్య సమస్యలకి? మగవాళ్ళలో కూడా సేమ్ అండి. ఎవరికైనా జెండర్‌తో సంబంధం లేకుండా మనలో ఈ పంచభూతాల శక్తి అవసరం. హ్మ్. అందరికీ మన బాడీలో మనం స్ట్రాంగ్ ఉండాలంటే ఎర్త్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ. హుహు. అందరూ నడవాల్సిందే. ఓకే. అంతే.